సో అన్నీ ఇట్లా సెట్ చేసుకొని కూర్చుందనమాట మా మమ్మీ. రెడీ అవ్వడం రేపటికి రెడీ అవుతుంది. నేనే అన్న చూపించు ఏమేమి పెట్టుకున్నావు నువ్వు అని చెప్పి. ఇంకా నేను సెట్ చేసుకునేట్టు తీయలేదు, బయట నేను ఉండే అనమాట. లోపల అన్నీ కూర్చొని సెట్ చేసుకుంది. చెప్పమ్మా చూపి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మా సిరికి శ్రీమంతం ఎలా చేస్తామో చూపిస్తాను. ఈలోగా రేపు నేను ఎలా రెడీ అవ్వబోతున్నాను, ఏమేమి శారీ కట్టుకుంటానని అవన్నీ కూడా చూపిస్తా. అయితే ఇక్కడ సిరి వాళ్ళ అత్తగారు కూడా ఉన్నారనమాట. సో మెయిన్ వాళ్ళదే అనమాట ఈ శ్రీమంతం కార్యక్రమం అంతా కూడా. ఎందుకంటే మా ఇంట్లో వంచన లేదు అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు చెప్పారు కాబట్టి చీర తీసుకొచ్చేది ఉంది, కానీ బొట్టు పెట్టి చీర ఇవ్వడం కానీ ఒళ్ళో పళ్ళు నింపడం కానీ అవన్నీ కూడా చేయొద్దు అని చెప్పేసి మా అత్తయ్య చెప్పారనమాట. సో పెద్దవాళ్ళు ఎలా చెప్తే ఆబ్వియస్లీ మనం కూడా అట్లాగే చేయాలి కదా. సో అందుకని చెప్పేసి చీరకి తీసుకొచ్చిన, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ నా అవుట్ఫిట్ ఏంటి, ఈ లోపల నేను ఏమేమి తెచ్చుకున్నాను, ఎలా సెట్ చేసుకున్నాను అవన్నీ కూడా. ఇంకొకటి ఇక్కడ కట్ ఏమేమి తెచ్చుకున్నానో కాదు, ఏమేమి తెచ్చిందో అని నేనే తెచ్చిన. అబ్బా, కొన్ని నువ్వు తీసుకొచ్చు, కొన్ని దాంట్లో నువ్వేం తెచ్చుకున్నావు ఒక్కసారి చెప్పమ్మా, తెలుస్తుంది మనకి. ఇవన్నీ కూడా నా బిడ్డనే అనమాట. వాళ్ళ అత్తకు నాకు అన్ని సెట్ చేసి పెట్టింది. అదే అన్ని సెట్ చేసుకోవడమే కాకుండా మాకు ఇద్దరికి కూడా మంచిగా సెట్ చేసి ఇచ్చింది. ఈ విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాలని. అప్పటి నుంచి అంటున్నా, ప్రౌడ్ అమ్మా, ప్రౌడ్గా ఫీల్ అవ్వమ్మా నా అలాంటి బిడ్డ వచ్చినందుకు నీకు అని. నిజంగా అబద్ధం అయితే కాదు. సో ఇవన్నీ కూడా, ఇది ఫస్ట్ శారీ, ఇది ఫస్ట్ శారీ. సేమ్ శారీస్ చూస్తారు కదా మీరు రేపు వీడియోలో, అంతేనా? బెనారస్ శారీ అనమాట. స్టార్టింగ్ ఇదే కట్టుకొని హాల్కి వెళ్ళబోతున్నాము. హాల్లో చేస్తున్నారు వీళ్ళు ఫంక్షన్. సో దానికి తగ్గట్టుగా జ్యువెలరీ ఇది కూడా సిరే తీసుకొచ్చి సెట్ చేసింది అనమాట. నాకు శారీ పైన పెట్టు కనిపిస్తా మంచిగా, అదే బ్లౌజ్ మీద పెడతా మంచిగా కనిపిస్తుంది. సో బాగుందా, సూపర్ కనిపిస్తుంది, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది సిరి. సో గ్రేట్ అబ్బా. ఎంతైనా ఈ కాలం పిల్లలు ఫాస్ట్. దానికి తగ్గ మ్యాచింగ్. ఇంకా బ్యాంగిల్స్ మమ్మీ సెట్ చేసుకుంది. ఇదా సో ఇదనమాట. అయితే ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత మేము అక్కడ కొంచెం చిన్నగా అన్ని సెట్ చేయడం అవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఆ ఈవెంట్ అంతా ఒక చీర తర్వాత. సో మార్నింగ్ 8కి వెళ్దాం అనుకుంటున్నాం అక్కడికి. సో అప్పుడు ఈ సెట్ అనమాట. ఆ తర్వాత ఈ సెట్ ఇది గద్వాల పట్టు. ఈ చీరకి ఈ మ్యాచింగ్ బ్లౌజ్, బ్యాంగిల్స్, తర్వాత జూకాస్, తర్వాత ఈ సెట్. ఇదండి, దిస్ ఇస్ ద నెక్ పీస్. ఇది కూడా సిరే సెట్ చేసి ఇచ్చింది నాకు. హెవీగా ఉంటుందేమో ఇక అన్నిసార్లు చెప్పకలే అమ్మా, సిగ్గు అవుతుంది. ఎందుకు సిగ్గు, ఇది హెవీగా ఉంటుందా ఏమీ నాకు అసలు ఏముండదు, బాగుంటుంది. అట్లా అనిపిస్తుంది హెవీగా ఉంటుందేమో. నా ఐటైర్ అంతా కూడా చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ సిరి శారీ చూపిస్తాను. సిరి చీర వచ్చేసి టిష్యూ కంచి పట్టు చీర, మీనాకారి బార్డర్ తోటి మంచి కలర్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ చిన్న బార్డర్స్ ఫ్యాషన్ అవుతున్నాయి, గమనించినావా అమ్మ? ఒకప్పుడు పెద్దవే వచ్చేవి, అంటే నా పెళ్ళప్పుడు, నా పెళ్ళి తర్వాత మోకాళ్ళ వరకు బార్డర్లు ఉండేవి. మళ్ళీ ఇప్పుడు చిన్న బార్డర్స్ ఫ్యాషన్ అవుతూ ఉన్నాయి. సో ఈ శారీకి అయితే చిన్న బార్డర్ వచ్చింది, అండ్ నేను కూడా చిన్నది తీసుకోవడమే మంచిగా ఉంటుందని చెప్పి అనుకున్నా. అండ్ ఇదేమో బ్లౌజ్ అనమాట. సో సీమంతానికి సెట్ అయ్యేలాగా థీమ్ పెట్టించుకున్నా. ఇది ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను, ఇట్లా బేబీ బంప్ వచ్చింది అని చెప్పి. సో చాలా బాగా వచ్చింది. అది ముందు రోజే మెహందీ పెట్టించుకున్నాము, అది కూడా చూసేయండి. అయితే ఈ అమ్మాయి ఏమని చెప్పిందంటే, సిరికి పెట్టేసరికి చాలా లేట్ అవుతుందంటే, సో ఫస్ట్ మీకు పెట్టేస్తామంటే నేను మా వదిన కలిసి కూర్చున్నాము. నేను వచ్చేసి ఇట్లా బోర్లా పెట్టిన చేతులు, అమ్మాయి ఒక 10 నిమిషాల్లో 2 చేతులకు పెట్టేసింది. సరదాగా నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ మెహందీ పెట్టించుకుంటున్నాము నేను మా వదిన. జోరు మీద ఎక్కుంది, ఉండాలి కదా అమ్మమ్మ నానమ్మ. ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ సీమంతం 5 నెలలు చేస్తారు, కొంతమంది 7 నెలలు చేస్తారు, కొంతమంది 9 నెలలు చేస్తారు. ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. యాక్చువల్గా మాకు 5th మంత్ చేసే స్కోప్ లేకుండే కదా, మీకు అందరికీ తెలుసు. మాకు ఎలాగో లేవు సీమంతాలు కాబట్టి మా వదిన వాళ్ళు 9th మంత్ చేస్తున్నారు.
యాక్చువల్గా వన్ సైడ్ పెట్టించుకోండి ఆంటీ, తర్వాత సిరికి పెట్టిన తర్వాత మీకు పెట్టేస్తాను అని చెప్పింది అమ్మాయి. అయితే వన్ సైడ్ సరే రెండు సైడ్లా పెడుతుంది కదా అని చెప్పేసి నేను బోర్లో పెట్టించుకుంటున్నా, వదినేమో వెలికిలా పెట్టించుకుంది. సిరి ఏం చెప్పిందంటే నాకు నెక్స్ట్ షాపింగ్ చేసే పని ఉంటుంది కాబట్టి ఫస్ట్ నాకు పెట్టేయండి, ఆ తర్వాత మళ్ళీ నాకు వాళ్ళకు నెక్స్ట్ సైడ్ పెట్టుకుందరు కానీ అని చెప్పింది. లాస్ట్కి వస్తే అమ్మాయి మాకు ఒక్కొక్క సైడ్ పెట్టేసి వెళ్ళిపోయింది చూడండి. ఎట్లా అనుకున్నావో కూడా తీద్దామని, రియాలిటీ కూడా తెలవాలని. నువ్వేనా సేవలు చేయించుకుంటున్నావు, నువ్వు మాకు కూడా చేయాలి. తల కింద పెట్టవే. నెక్స్ట్ డే ఏం జరుగుతుందో కూడా చూడండి. ఎక్కువైపోయినాయి, పెట్టడానికి వస్తలేదు. సో నిన్న చెప్పాను కదా మాకు సీమంతం చేయడం లేదని చెప్పేసి. సో సిరి వాళ్ళ అత్తగారు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు పలహారాలన్నీ తీసుకొచ్చిండ్రు, అవన్నీ కూడా సీల్ చేసేసి కవర్తో మంచిగా అలంకరణ చేస్తున్నాము. సిరి ఆల్రెడీ వీడియోలో పెట్టింది, సో మీరు చూసే ఉంటారనుకుంటాను నేను, అందుకే డీటెయిల్డ్గా నేను చెప్పట్లేదు. నెక్స్ట్ డే శ్రీమంతం చేసే రోజు రానే వచ్చింది. పొద్దున్నే లేచి మంచిగా సిరికి ఇచ్చే చీర దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటున్నాను అనమాట. చల్లగా కాపాడండి, మంచిగా జరగాలి వేడుక అని చెప్పేసి. అయితే మా ఇంటి వంచన ఏంటంటే కొత్త చీర కట్టుకోకూడదు, ఇంకెవరైనా చుట్టుకొని కానీ మీద వేసుకొని కానీ ఇస్తే కట్టుకోవటం అనేది మా ఇంటి ఆనవాయితీగా వస్తుంది. సో ఇప్పుడు నేను అదే పని చేస్తున్నా. పాపం వాళ్ళు ఏం చేశారంటే శారీకి అన్ని ఫ్రిల్స్ అన్నీ కూడా నీట్గా ఐరన్ చేసుకొని తీసుకొచ్చినారు. నేను నలపకుండా ఇంకా మా అంతం చుట్టుకొని ఇచ్చేసిన. ఆ తర్వాత ఇక్కడ మాకు సద్దులు ఒక 5 రకాలు కలిపే పద్ధతి ఉందండి మా ఇంట్లో. మా అత్తగారి సైడ్ కానీ వదిన వాళ్ళ అత్తగారి సైడ్ కానీ వాళ్ళకు కూడా ఉన్నాయంటే సేమ్ 5 రకాల సద్దులు కలపటం అనేది. అంటే ఒకటే అన్నం చేసి కొబ్బరి అన్నము అన్ని పప్పులు కలిపి పొడి చేసుకుంటాము, దాని అన్నము, చింతపండు నానబెట్టుకొని అది చింతపండు పులిహోర, ఆ తర్వాత నిమ్మకాయ పులిహోర, తర్వాత పెరుగన్నం. ఈ 5 రకాలు కూడా సద్దులు కలిపి దేవుడికి నైవేద్యం పెట్టి పిల్లకు తినిపించుకొని వెళ్ళాలి అనేది మాకు పద్ధతి అనమాట. సో ఇప్పుడు మేము అదే చేస్తున్నాము. తర్వాత వరకుడుము అని చెప్పి తెస్తాం కదా, అంటే పైన కింద ఒక పూరి, ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను ఇది దీని గురించి. లోపల అన్ని చిన్న 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 కర్జకాయలు 9 ఉంటాయి, పుట్ట నిండా మంచి పిల్లల్ని కనాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు కదా, అట్లా ఆ వరకుడుము ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టి దేవుడికి ఆ తర్వాత సిరితోటి తినిపిస్తాం మేము. నేనేం చేసినంటే ఒక్క పావుసరి బియ్యమే అన్నం వండినా, ఎందుకంటే మళ్ళీ హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ తినాల్సి వస్తుంది, ఇక్కడ ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి ఎందుకని చెప్పేసి సిరి పూర్తికి కొంచెం అట్లా చేసినాం అనమాట. ఒకటే అన్నాన్ని 5 గిన్నెలలో వేసేసుకొని పోపు మాత్రం హోల్సేల్గా చేసేసిన. అన్నిటికీ సేమ్ ఉంటుంది పోపు కాబట్టి, దాంట్లో వేసే పదార్థమే వేరు ఉంటుంది. సో అన్నిట్లలో కొంచెం కొంచెం ఒక్కొక్క 2 స్పూన్లు పోపు వేసేసి అన్నీ మంచిగా కలిపేసి పెట్టినాము. నైవేద్యం పెట్టింది కొంచెం టేస్ట్ చూపించేసి మిగతావన్నీ కూడా ప్యాక్ చేసుకొని అక్కడికి తీసుకెళ్తాం హాల్కి. ఎందుకంటే అక్కడ హస్బెండ్ తోటి తినిపించాలి అని చెప్పేసి అన్నారనమాట వదిన వాళ్ళు, అందుకని చెప్పేసి ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నాం. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ముహూర్తం మంచిగా ఉంది, టైం బాగుంది పిల్లకు బొట్టు పెట్టడానికి అని చెప్పేసి తెలుసుకున్నారనమాట అన్నయ్య వదిన వాళ్ళు. యా, అంటే యాక్చువల్లీ మాకు ఫంక్షన్ హాల్కి వెళ్ళేది 10:30 ఆ టైంకి అనమాట. కానీ మంచి ముహూర్తం 8:15కో 8:10కో అట్లా ఉండింది. సో ఇంట్లోనే నేను రెడీ అయిపోయినా కాబట్టి, రెడీ అయిపోమని చెప్పారు మా అత్తయ్య మామయ్య. సో రెడీ అయిపోయినా కాబట్టి ముందే ఇంట్లోనే బొట్టు పెట్టి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని బ్లెస్సింగ్స్ ఇచ్చారన్నమాట నాకు. ఏ ఆడపిల్లకైనా మగుడి బ్లెస్సింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ పునీత్ కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు సిరికి. సో రెడీ అయిపోయి రిలాక్స్గా కూర్చొని కాఫీలు తాగుతున్నాం నేను వదిన. సిరి ఫ్రెండ్ హరిప్రియ, పునీత్ ఫ్రెండ్ శ్రీముఖ వాళ్ళు కూడా వచ్చినారనమాట ఇంటికి. సో పాపం హెల్ప్ చేస్తారనమాట వాళ్ళు మంచిగా. ఇవన్నీ ప్యాకింగ్ అయితే చేసినాం కానీ అన్ని హాల్కి అయితే తీసుకుపోవాలి కదా, సో వాళ్ళు హెల్ప్ చేస్తాం మేము అని చెప్పేసి వాళ్ళు వచ్చినారు. సో వాళ్ళు తిరుగుతున్నాడు పాపం, వాడికి హడావిడి అవుతుంది మేము తయారవుతుంటే. సో నిన్ననే ఈ బోర్డు రెడీ చేయించుకొని తీసుకొచ్చినారు, వెల్కమ్ టు సిరీస్ శ్రీమంతం అని చెప్పేసి. నేను ఏమంటున్నా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఏదో బొమ్మ పెట్టే బదులు సిరిని ఈ ఫోటోనే పెడితే బాగుండే అని అంటున్నా నేను. సో చల్తా అంటుంది అది. సో అన్నీ కలిపి తలా ఒక్కొక్కటి తీసేసుకొని కార్లలోకి షిఫ్ట్ చేసేసి ఇంకా హాల్కి బయలుదేరిపోతున్నాము. యా, సో యాక్చువల్లీ మేము ముందు రోజే వీళ్ళకి హాల్ చూపిద్దాము అని అనుకున్నాము, కానీ మాకు ఇంత హడావిడి అయిపోయిందంటే ఇంకా డైరెక్ట్
అందరు గెస్ట్స్ ఎలా అయితే వస్తారో అట్లనే వీళ్ళు కూడా హాల్కి వచ్చారన్నమాట మాతో పాటు. జస్ట్ నేను ఇంకా మా హస్బెండ్ ఇద్దరమే చూసినాం వెళ్ళి హాల్, ఎవరు చూడలేదు. అదే రోజు అందరు చూడడం అండ్ అందరు కూడా చాలా బాగుంది అని చెప్పిండ్రు. సో ఇది వచ్చేసి ఆలన్లో ఉందన్నమాట, మెరిడియన్ అని ఒక హాల్. ఇది హాల్కి ఎంటర్ కాగానే ఫస్ట్ డెకార్ పార్ట్ చూసి మస్తు నచ్చింది. వావ్ అనుకున్నాం అసలు. ఇది సిగ్నేచర్ ఈవెంట్స్ బై శాంతి అనే వాళ్ళు చేశారు మాకు డెకార్. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకున్నాము నేను ఇంకా అమ్మ. ఫస్ట్ వీడియోస్ అన్నీ కూడా మా మమ్మీ నన్ను తీసింది. ఆ తర్వాత మేము కూడా కొన్ని క్లిప్స్ తీసుకుందాం అని చెప్పి అక్కడ ఫోటోగ్రాఫర్స్కి ఫోన్ ఇచ్చి తీపించుకున్నాం అనమాట. ఈ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఇంకొక కార్లో మాకు ఇవన్నీ డెకార్ ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేయడానికి ట్రేస్ వస్తూ ఉండే. సో ఆ ట్రేస్ వచ్చే గ్యాప్లో మేము ఆ ఫొటోస్ వీడియోస్ అనేది తీసుకున్నాము. వేస్ట్ చేయకుండా అన్నమాట ఇదంతా కూడా. ఇంకా ట్రేస్ రాగానే అవన్నీ అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మా అత్తయ్య మా మమ్మీ అవన్నీ కూడా వేసి పెడుతున్నాం అనమాట రెడీగా. అందరు వచ్చే వరకు మనం మళ్ళీ మేము ఇంకో గెటప్లో రెడీ అవ్వాలి కదా. సో అందుకనే వదిన ఫస్ట్ మనం ఈ గెటప్లోనే అన్నీ రెడీ చేసేసుకొని వెళ్ళిపోదాము రెడీ అవ్వడానికి అని చెప్పేసి ఇద్దరం కలిసి గబగబా అన్ని అరేంజ్మెంట్ చేసేసుకుంటున్నాం. అసలు యాక్చువల్లీ నేను మార్చుకోవాలి చీరలు ముద్దుగుమ్మల్లాగా. వీళ్ళిద్దరూ రెండు చీరలు మార్చుకొని మంచిగా రెడీ అయినరు. మళ్ళీ ఆ రెండు చీరలకి డిఫరెంట్ నగలు, మ్యాచింగ్ నగలు. దానికి ముందు రోజే పంచుకున్నాం మేము ముగ్గురం, ఇది నీకు ఇది నాకు, ఒకటి నీకు ఒకటి నాకు అని. నేను మా అత్తయ్య మా అమ్మ అనమాట. మంచి ఫన్ చేసినాం యాక్చువల్లీ ఈ సీమంతం ఈవెంట్లో. ఫస్ట్ టైం కదా ఇట్లా ఒక దగ్గరనే అందరుండి మంచిగా ఈవెంట్ చేసుకోవడము అనిపించింది, చాలా బాగుండే, మంచి ఎక్స్పీరియన్స్. అండ్ అందులో నాకు కూడా పెళ్ళైన తర్వాత మా అత్తయ్య వాళ్ళతో ఎక్కువ ఉన్నట్టే లేదు. జస్ట్ ఇండియాలో మేము 5 months ఉన్నప్పుడు అప్పుడున్నా, అండ్ మళ్ళీ ఇప్పుడు మంచి టైం స్పెండ్ చేస్తున్న వాళ్ళతోని మంచి టైం దొరికింది అన్నట్టు ఇప్పుడే అనిపించింది అనమాట. సో ఇక్కడ యుఎస్లో మాకు చుట్టాలు ఉన్నారు, దగ్గరలో ఉన్న చుట్టాలు ఉన్నారంటే వీళ్ళే అనమాట. మా హస్బెండ్కి మేనత్త కొడుకు కోడలు కూతురు వాళ్ళు వచ్చారు. వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాము నేను మా వదిన ఇద్దరం. తర్వాత మెల్లిమెల్లిగా సిరి ఫ్రెండ్స్ పునీత్ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఈ లోపల వీళ్ళు మంచిగా ఫోటోషూట్కి రెడీ అవుతున్నారు. అంటే కొన్ని వెల్కమ్ షాట్స్ అవన్నీ ఉండినాయి మేము ప్లాన్ చేసిన వీడియోలో. సో దానికోసం అందరు వచ్చే ముందే మా షార్ట్స్ అయిపోతే కూడా కొంచెం ఫ్రీ ఉంటుంది కదా, ఈవెంట్కి తర్వాత తీసుకోవాలన్న హడావిడి ఉండకుండా ఫ్రీ ఉంటామని చెప్పేసి అప్పుడే తీసేసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఈవెంట్ స్టార్ట్ అనమాట. సిరి వాళ్ళ అత్తగారు తీసుకొచ్చినారు కదా పలహారాలు, అవన్నీ కూడా చేతికి అందివ్వడం స్టార్ట్ అయింది. సో అత్తయ్య వాళ్ళకి సీమంతం ఉంది కాబట్టి అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చిన పలహారాలన్నీ కూడా ప్యాక్ చేసినాం కదా ముందు రోజు, అవన్నీ ఒకటొకటి ఇస్తున్నారన్నమాట నాకు. సో చాలా బాగా అనిపించింది ఆ ఈవెంట్ అనేది నాకు. అంటే ఫస్ట్ టైం కదా అట్లా అన్నీ ఒకటొకటి ఇవ్వడము, స్పెషల్గా నేనే అట్రాక్షన్ లాగా అనిపించింది. అంటే నేనే హీరోయిన్ అనుకోండి ఈ ఈవెంట్కి. సో అట్లా అనిపించింది అనమాట. అండ్ మా అత్తయ్య మామయ్య కూడా ఇండియా నుంచి వచ్చినప్పుడు అన్నీ ఆ పలహారాలు పెద్దవి స్పెషల్గా సీమంతం కోసమే అరేంజ్ చేయాలి నీట్గా కనిపించడానికి అని చాలా ఎఫర్ట్ పెట్టి అసలు ఎంత ఫోకస్ చేసి తీసుకొని వచ్చిన ఐటమ్స్ అవన్నీ కూడా. సో చాలా బాగా అయిందనమాట ఈవెంట్ అనేది. ఎంత కష్టపడి ఎఫర్ట్ పెట్టి తెచ్చినందుకు ఈవెంట్ మంచి సక్సెస్ అయినందుకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట అందరికీ కూడా. నేను వచ్చేసి జస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చి నోట్లో స్వీట్ పెట్టిన. మా ఆయన తరఫున, మా అమ్మ పిల్లల తరఫున, అందరి తరఫున మంచిగా సిరికి స్వీట్ తినిపించిన. అదే తృప్తిగా అనిపించింది నాకు. ఇప్పుడు గాజులు తొడగడం కార్యక్రమం అనమాట. యాక్చువల్గా ఈ గాజులు తొడగడంలో కాన్సెప్ట్ ఏంటంటే 7వ నెలనే పిల్లకి లోపల బిడ్డ గ్రహణ శక్తి వస్తుందంట. వాళ్ళకి చెవులు వినికిడి అనేది అప్పుడు తెలుస్తుందంట. సో అమ్మ గాజులు వేసుకుంటే ఆ చప్పుడుకి లోపల బిడ్డ చాలా యాక్టివ్గా వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి అంటారు కదా, సైంటిఫిక్ రీజన్ ఇది. సో పెద్దవాళ్ళు కూడా ఇదే చెప్పినారు. ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా చేతులకు గాజులు ఉంటే నాడులన్నీ కూడా మంచిగా యాక్టివేట్ అవుతాయి అని చెప్పేసి చెప్తారనమాట. సో అదే ప్రాసెస్ ఈ సీమంతంకి మనకు ఒక పద్ధతి ఆ ప్రకారంగా పెట్టారనమాట పెద్దవాళ్ళు. సో ఆ తర్వాత హారతి ఇస్తున్నాము. ఇక్కడ మా కజిన్ వైఫ్ అని చెప్పాను కదా భవానీ, తను నేను ఇంకా వదిన ముగ్గురం కలిసి సిరికి హారతి ఇస్తున్నాము. మంచి పాటలు పాడుకుంటూ లాంఛనంగా పద్ధతి ప్రకారంగా మన ఇండియాలో ఎట్లయితే మనం ట్రెడిషనల్గా చేసినామో యుఎస్లో ఉన్నా కూడా మన ట్రెడిషన్ ఏది కూడా తప్పించకుండా అన్ని పద్ధతి ప్రకారంగా చేసినాం. సో ఫంక్షన్ అంతా చాలా బ్రహ్మాండంగా జరిగిన తర్వాత లాస్ట్కి కదలార్తి ఇచ్చేది మా ఇంట్లో ఉంది అనమాట. అంటే కదలార్తి అంటే ఎర్ర నీళ్ళు, నీళ్ళల్లో పసుపు
సున్నం కలిపితే చందనం అవుతుంది. ఆ ఎర్ర నీళ్ళు చందనంతో కదలార్తి అంటాం దాన్ని. దాంతో దిష్టి తీసి వేయటం అనేది మా ఇంట్లో పద్ధతి. లాస్ట్కి అది చేసేసి అటు ఇటు డోర్కి అటు ఇటు పోసేస్తే దిష్టి పోతుందని అంటారు. సో ఫంక్షన్ అంతా ఎక్కడిదక్కడ అయిపోయిన తర్వాత అన్నీ మళ్ళీ సర్దేసుకొని తీసుకుపోవాల్సింది కదా, తప్పదు. ఎట్లా తెచ్చినామో మళ్ళీ అన్నీ అట్లానే అట్ట డబ్బాలలో ప్యాక్ చేసేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయినాం. సో వీళ్ళు సర్దుతున్నారులే, కొంచెం అట్లా రెస్ట్ రూమ్కి వెళ్ళొద్దామని చెప్పేసి నేను సిరి వెళ్తే అక్కడ ఒక పెద్ద హాల్లో మంచి డెకరేషన్ చేసి ఉన్నదన్నమాట. చాలా బాగా అనిపించింది. అంటే మర్నాడు ఏదో పెళ్ళి ఉందంట అక్కడ. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు మంచిగా రెడీ చేసి పెట్టినారనమాట హాల్ని. మంచి అట్రాక్షన్ ఉండింది. అక్కడికి వెళ్ళి నేను సిరి మంచిగా రీల్స్ ఫొటోస్ అవి తీసుకుంటూ ఉండే అనమాట. సో ఈరోజు ఈవెంట్కి నేను 2 అటైర్స్ మార్చాను అనమాట. ఫస్ట్ది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ కదా చూసారు. ఇప్పుడు సెకండ్ది వచ్చేసి ఈ ఆరెంజ్ పీచ్ కలర్ శారీకి పర్పుల్ కలర్ బార్డర్తో మంచి చెక్స్తో మధ్య మధ్యలో బూటీతో వచ్చిన గద్వాల్ పట్టు శారీ కట్టుకున్నాను అనమాట. ఈ చీర వచ్చేసి నేను రియా డిజైనర్ స్టోర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకున్నాను. తన పేరు వచ్చేసి రియాన్షిక. సిల్వర్ జరీతో ఉన్నటువంటి గద్వాల్ పట్టు చీర నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళ పేజ్లో ఇంకా బోలెడన్ని కలెక్షన్ ఉంది. సో మీకు నచ్చితే వాళ్ళ పేజ్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. సో చూసారు కదండి, ఫంక్షన్ అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఆ ముక్కోటి దేవుళ్ళు దేవతలందరూ కూడా నా కూతుర్ని మంచిగా ఆశీర్వదించారని చెప్పేసి నాకు మనశ్శాంతిగా తృప్తిగా అనిపించింది అనమాట. అంత బాగా జరిగింది ఫంక్షన్, బ్రహ్మాండంగా జరిగింది. మీకు ఎలా అనిపించింది? మీరు కూడా దాన్ని బ్లెస్ చేయండి మీ కమెంట్స్ రూపంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.